హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే పిల్లలకి ఫుడ్ అనేది ఎలా అలవాటు చేయాలి, అంటే వాళ్ళుగా తినడం ఎలా అలవాటు చేయాలి, ఎప్పటి నుంచి చేయాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలో నార్మల్గా పిల్లలకి ఫుడ్ తినిపించడం అనేది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ అనేది అలా జరుగుతుంది. ముఖ్యంగా ఫోన్స్ వల్ల పిల్లలు బాగా చెడిపోతున్నారు. ఆ ఫోన్స్ ఇస్తేనే ఫుడ్ అనేది నోట్లో పెట్టుకుంటున్నారు. ఒకవేళ ఫోన్లో కనుక అడ్వర్టైజ్ వచ్చింది అంటే ఫుడ్ నమలడం ఆపేస్తున్నారు అన్నమాట. సో ఇది అందరూ మదర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ముఖ్యంగా ఫస్ట్ బేబీ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ఇట్లాంటివి ఉంటాయి. సెకండ్ బేబీకి ఇంత ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ బేబీకి అన్నీ అనుభవించున్నాం కాబట్టి సెకండ్ బేబీకి అవి అలవాటు చేయమన్నమాట. సో మీరు ఫస్ట్ బేబీని ఫుడ్ అలవాటు చేయాలనుకున్నా కూడా మీరు కూడా కొన్ని ఫాలో అవ్వచ్చు. సో ఎలా అంటే, సో మనం 6 months నుంచి బేబీకి ఫుడ్ అయితే అలవాటు చేస్తూ ఉంటాం కదా. సో నార్మల్గా పిల్లలకి 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీరు ఏం చేయాలి అంటే, సో ఎప్పుడైనా కూడా మీరు ఎప్పుడు ఫుడ్ పెట్టాలి అనుకున్నా కూడా మన స్టార్టింగ్ నుంచే ఏదైనా కూడా మొక్కై వంగంది మానై వంగున అని అంటారు కదా. సో స్టార్టింగ్ నుంచే వాళ్ళకి ఫోన్ అనేది ఇవ్వకూడదు. ఫోన్ ఇవ్వకుండానే మనకి చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు చందమామని చూపించి అవి చూపించి ఇవి చూపించి ఎలా తినబెట్టారు, మనం కూడా అవే పెట్టి చూపించి తినబెట్టాలి. కానీ ఫోన్స్ అలవాటు చేస్తాము. ఒక్కసారి ఫుడ్ తినట్లేదు, సో ఫోన్ ఇస్తే తింటున్నారని మనం తినడం కోసం ఫోన్ ఇచ్చామనుకోండి, ఇంకా అంతే సంగతులు. మళ్ళీ ఇంకా తలకాయ బాదుకున్నా కూడా మళ్ళీ సిచ్యువేషన్ మారదన్నమాట, అలా ఉంటుంది. సో ముందు నుంచే మనం పిల్లలకి ఫోన్ దూరం పెట్టాలి. ఫస్ట్ మనం చేయాల్సింది, మన దగ్గరనే ఫోన్ ఉండకూడదు. సో మనము ఫోన్ చూసామనుకోండి, పిల్లలు అదే చేస్తారు. సో మనం తినేటప్పుడే ఫోన్ అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. సో వాళ్ళు కూడా తినేటప్పుడు ఫోన్ అవాయిడ్ చేస్తారు. సో ఫుడ్ మీరు ఎప్పుడైతే 1 year కంప్లీట్ అయిన నుంచి మీరు ఫుడ్ అయితే బేబీస్కి తనకు తానుగా తినేలాగా అలవాటు చేయండి. అంత చిన్న పిల్లలకి ఎలా అలవాటు చేయాలక్క అని మీరు అంటే, సో మీరు తినే అప్పుడు ఏం చేయండి అంటే, సో అప్పటి నుంచి బేబీస్కి నార్మల్గా కూర్చోవడము నడవడం చేస్తూ ఉంటారు. మీరు ఏం చేయండి అంటే, మీరు ఫుడ్ తినేటప్పుడు ఇంకొక ప్లేట్లో బేబీకి ఫుడ్ కలిపేసి ఇవ్వండి. ఇచ్చేసి చెప్పండి. సో వాళ్ళు ఫస్ట్ తినడం రాదు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు యూస్ చేసి తింటారు, లేదా కింద పడేసి తింటూ ఉంటారు. కింద పడేసి తిన్నా పర్వాలేదు, కానీ కొంచెం కింద క్లీన్ చేయండి. క్లీన్ చేసినాక లేకపోతే ఏదైనా చాపట్లా పరిచేసి అందులో ఫుడ్ వేయండి. వేసాక, ఎందుకంటే వాళ్ళు పిల్లలు మనం ప్లేట్లో వేసిన దానికంటే కింద పడ్డది తినడానికి ఇష్టపడతారు అనమాట. అందుకే కిందది కొంచెం నీట్గా ఉంచేసి పిల్లలకి మీతో పాటు వాళ్ళకి కూడా ఫుడ్ వేసి తినమని చెప్పండి. సో మీరు ఎలా తింటున్నారో చెప్పండి. సో మీరు తింటూ కొంచెం మాట్లాడుతూ నవ్వుతూ చేయండి అనమాట, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఫుడ్ పెట్టేటప్పుడు కూడా సో ఒకే రకమైన ఫుడ్ కాకుండా కొంచెం వెరైటీస్ పెట్టాలన్నమాట. సో హెల్తీ ఫుడ్, సో ఒక్కొక్కసారి ఫ్రూట్స్, వాళ్ళు ఆమ్లెట్స్, కొంతమంది పిల్లలు ఆమ్లెట్స్ తింటారు, కొంతమంది పిల్లలు పెరుగు తింటారు. సో కొంతమంది కొన్ని కర్రీస్ ఇష్టపడతారు, కొంతమంది పప్పుచారు ఇష్టపడతారు, కొంతమంది పిల్లలు నాన్ వెజ్ ఇష్టపడతారు. ఇట్లా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ఏది ఇష్టమో కొంచెం వెరైటీస్గా అన్ని రకాల ఫుడ్స్ పెడుతూ ఉంటే వాళ్ళు కొంచెం ఆ రుచి అనేది కొంచెం వాళ్ళకి బాగా అనిపించుకుంటూ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫుడ్ పైన. ఇంకొకటి మెయిన్గా చేయాల్సింది, సో నార్మల్గా మనము పొద్దున్న పిల్లలకి టిఫిన్ పెట్టుకున్నాం అనుకోండి, ఇడ్లీనో లేకపోతే దోశ, 9 గంటలకి 10 వరకు, అంటే నార్మల్గా 9 గంటలకు మనం స్టార్ట్ చేస్తే వాళ్ళు 10 అవుతుంది, లేదా 10కి స్టార్ట్ చేస్తే 11 అవుతుంది. 1 hour టైం తీసుకుంటుంది కదా వాళ్ళకి ఫుడ్ తినబెట్టడానికి. సో మనము ఈ గ్యాప్లో 2 o'clockకి మనం ఫుడ్ పెట్టామనుకోండి, వాళ్ళకి డైజెషన్ కాకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు, మనం ఫుడ్ పెడుతుంటే వాళ్ళు తినరు, బలవంతం చేస్తుంటే ఏడుస్తారన్నమాట. సో మనం ఫుడ్ తినట్లేదు మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. సో అప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళకి ఎప్పుడైతే ఆకలి అవుతుంది అని మనకు అనిపిస్తుందో, అంటే టైం తీసుకోండి. వాళ్ళు ఫుడ్ తినట్లేదు అంటే ఆపేయండి, బలవంతం చేయొద్దు. కొంచెం సేపు అంటే ఇంకో 1 hour ఆగండి. ఆగిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఆకలి ఫుల్గా అవుతుందో అప్పుడు పెట్టండి. అట్లా పెడితే వాళ్ళు తినమన్నప్పుడు తింటారు. సో ఆకలి అవుతుంది కాబట్టి తినేస్తారన్నమాట. సో ఫుడ్ తింటారు, ప్లస్ వాళ్ళకు అలవాటు చేసుకుంటూ ఉంటారు. సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళ పక్కన కూర్చోబెట్టి తినమని చెప్పండి. సో వాళ్ళు తింటున్నారు కదా, నువ్వు తినేసే అని చెప్పండి. సో ఫస్ట్ నుంచి కూడా బేబీస్ కొంచెం ఫాస్ట్గా తినడం, అంటే నమలడం నీట్గా నేర్పండి, కానీ తినడం అనేది ఫాస్ట్గా నేర్పండి. చాలామంది పిల్లలు ఫోన్ చూస్తూ 1 hour 2 hours తింటూ ఉంటారు. అంత లేట్ ప్రాసెస్ కూడా వద్దు. నార్మల్గా 40-30 minutesలో ఫుడ్ కంప్లీట్ కావాలి తినడం. సో అట్లా నేర్పించండి. సో అంటే నమలడం మంచిగా నమలమని చెప్పండి, కానీ తినడం ఫాస్ట్గా తినమని చెప్పండి అన్నమాట.
సో ఇట్లా అన్నమాట. ఇంకా సో ఇక్కడ ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మదర్స్కి ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు మనకు ఓపిక నశిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పింది వినరు, తినమంటే తినరు, బలవంతం చేసినా తినరు, గాయగా చేసేస్తూ ఉంటారు. అప్పుడు మనకు ఓపిక నశించి ఫస్ట్ బుద్రకిస్తాం, తర్వాత కొట్టేస్తాం. సో అట్లుంటుంది అనమాట. సో ఆ ఓపిక అనేది కొంచెం కొట్టేస్తే తినరు కదా పిల్లలు, కొంచెం ఓపిక తెచ్చుకొని కొంచెం బుద్రకిస్తూనే తినిపించండి. దాంతోపాటు ఏంటంటే కొంచెం మెత్తడ్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. మరి ఇబ్బంది పెట్టేవి కాకుండా కొంచెం వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్గా నమలడానికి కంఫర్టబుల్గా ఉండేటివి పెట్టండి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ ఫుడ్ గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.